పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 16వ వచనం వరకు. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించును. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించును. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన లేఖనాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఆయన ఈ యొక్క వాక్య భాగము మాకు అర్థమయ్యేటట్లు మీ పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేయండి. క్రీస్తు ప్రభువుని మీరు మాకు బయలుపరచండి, మరియు మీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నిన్న స్కూల్లో, సెయింట్ జాన్ స్కూల్లో ఇన్వెస్ట్ టీచర్ ప్రోగ్రామ్ జరిగింది. కొంతమంది పేరెంట్స్గా, టీచర్స్గా మీలో వచ్చి ఉండొచ్చు, చిల్డ్రన్ కూడా. పిల్లలకు వారి వారి నాయకత్వపు లక్షణాలని అభివృద్ధి చేయడానికి వారిని ఎంకరేజ్ చేసే ఒక విధానం. అయితే నన్ను ఆకర్షించింది ఏంటంటే, ఆ చుట్టూరు ఎవరైతే లీడర్షిప్లో లేరో వారందరూ కూడా చక్కగా వారి బ్లూ యూనిఫామ్ వేసుకుని వచ్చి స్టాండ్స్లో కూర్చున్నారు. అది చాలా అట్రాక్టివ్గా అనిపించింది. వీరికి బాధ్యత ఇవ్వబడింది, కానీ వారు రాకపోతే అసలు ఈ ప్రోగ్రామ్కి వాల్యూ ఉండేది కాదేమో అనిపించింది నాకు. చాలామంది యాబ్సెంట్ అయి ఉండొచ్చు, కానీ కొద్దిమంది వచ్చి వారిని ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ద రియల్ మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్ హ్యాపెన్స్ బై ద లే పీపుల్. నిజమైన సంఘ పరిచర్య జరిగే విధానం ఎట్లా అంటే, సంఘము ద్వారా, సంఘ బిడ్డల ద్వారా. చరిత్రలో కూడా దేవుని యొక్క రాజ్య విస్తరణ జరిగింది గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా కాదు, సాధారణమైన అదృశ్యమైన వారి వారి సహవాసాల్లో నమ్మకంగా ఉంటూ ప్రభువుని వెంబడిస్తున్న వారి ద్వారా జరిగింది. అయితే మనకు కనిపించేది ఫిగర్స్ కనిపిస్తూ ఉంటారు, కానీ దేవుని యొక్క రాజ్య విస్తరణ జరిగే విధానం ఎప్పుడు కూడా ఆయన ఎజెండా ఎప్పుడు కూడా సామాన్యమైన స్త్రీలు, సామాన్యమైన వ్యక్తులు, సామాన్యమైన పురుషులు, చిన్న బిడ్డలు, వీరి ద్వారా ఆయన తన రాజ్యాన్ని, తన యొక్క సంఘాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. మనం గతించిన వారంలో చూస్తూ వచ్చాం ఆయన రక్షణ ప్రణాళిక ఎంత ఉన్నతమైనది, మరియు ఆయన మనల్ని విమోచించి, ఆయన కృప ద్వారా, కరుణ ద్వారా ఉపకారం చేసి మనల్ని విమోచించి ఏ విధంగా మనల్ని వ్యక్తులుగా వదిలేయకుండా సహవాసంగా చేశారో,
యూదులేమి అన్యజనాంగమేమి వారిని ఒక్క శరీరంగా చేశారో క్రీస్తులో మనం చూసాం. తర్వాత ఆయన ఒక్క శరీరంగా చేసి వారిని ఇప్పుడు 4వ అధ్యాయం నుంచి మనం చూసాం. ఇప్పుడు మీరు జీవించండి, లివ్ ద ట్రూత్ దట్ యు హ్యావ్ అండర్స్టూడ్. ఈ సువార్త మీకు అర్థమవుతే దాన్ని జీవించండి అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ మొదటి 6 వచనాల్లో మనం చూసాం ఎలాగూ ప్రేమ ద్వారా మనం అతుక వేయబడి పరిశుద్ధాత్ముని ద్వారా ప్రేమ పరిచర్య ద్వారా మనం ఒక్కటిగా చేయబడ్డాము. మరియు తద్వారా దేవుడు ఉద్దేశించే ఐక్యత ఎలాగో వస్తుందో, చారిటీ, యూనిటీ, ఆత్మ అనుగ్రహించు బంధము, మనం ఏ విధంగా ఈ అలంకరణ కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఈ అలంకరణ కలిగి ఉంటామో విశ్వాసులముగా మనము ప్రేమ మరియు శ్రద్ధ కలిగిన వారమై ప్రభువు పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకుంటూ ఉన్నామో అప్పుడు దేవుడు ఆత్మ అనుగ్రహించు ఐక్యత మనకి అది రియాలిటీలోకి వస్తుంది. లేకపోతే కేవలం అది థియరిటికల్గా మాత్రమే ఉంటుంది. అది రియాలిటీలోనికి రావాలనంటే మనము ఈ అలంకరణ ధరించిన వారమై మన జీవితాల్లో దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అభ్యసించాలి, చిన్న చిన్న విషయాల్లో అభ్యసించాలి. కారణం ఏంటంటే పౌలు ఏమంటాడంటే మన ఈ యొక్క చారిటీకి బేసిస్, ఈ యూనిటీకి బేసిస్ ఏంటంటే మనకు ఒక్కటే శరీరము, మనము శరీరం ఒక్కటే, అంటే మనందరం ఒక్క శరీరంగా చేయబడ్డాం. ఆత్మయు ఒక్కడే, మన నిరీక్షణ ఒక్కటే, మరియు ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడును ఒక్కడే. ఇన్ని విషయాలు మనకు ఒక్కటే ఉన్నప్పుడు మనం ఆత్మను గురించి బంధం ద్వారా ఐక్యపరచబడిన వారమై ఉన్నాము. అయితే 7వ వచనంలో చూసినట్లయితే అయితే మనలో ప్రతివానికి, పై వచనంలోనేమో అందరికీ తండ్రి అంటున్నాడు, యూనిటీ. అదే సమయంలో ఇప్పుడు ఏమన్నాడంటే ప్రతివానికి, ఈచ్ వన్, అందరికీ ప్రతివానికి, ఈచ్ వన్. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది, చాలాసార్లు మనం యూనిటీ అని అంటే ఏమనుకుంటామంటే అందరూ ఒకేలా ఉండాలి, అందరూ ఒకే విధానంలో ఉండాలి. దాన్ని ఏమంటారంటే యూనిఫార్మిటీ అంటారు. అంటే మన స్కూల్లోకి వెళ్ళినప్పుడు అందరూ యూనిఫామ్ వేసుకుంటారు. అంటే ఏంటి? అందరూ ఒక్కటే, యూనిఫామ్ డ్రెస్. యూనిటీ, ఐక్యత అంటే యూనిఫార్మిటీ కాదు, అందరూ ఒకేలాగా ఉండటం కాదు. అవును, మనల్ని ఐక్యపరిచే మన ఫౌండేషన్ ఒక్కటే, కానీ ఒక్కొక్కరికి ఇక్కడ తెలియజేయబడిన విషయం ఏంటంటే అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది. ప్రతివానికి నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి విమోచింపబడిన వ్యక్తివైతే తప్పకుండా నీకు వరము ఆయన కృప ద్వారా అనుగ్రహింపబడింది. ఇక్కడ ఒక అబ్జర్వేషన్ మనం చేయాలి. అదేంటంటే మనం చాలాసార్లు వరము అంటే ఆత్మవరములు కేవలం పరిశుద్ధాత్మునికి మాత్రమే మనం ఆపాదిస్తాం. ఈ వచనం ప్రకారం వరం అనుగ్రహించేది ఎవరు? క్రీస్తు అనుగ్రహిస్తున్న వరం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు, తండ్రి అయిన దేవుడు అనుగ్రహిస్తున్న వరం. మిగిలిన వాక్య భాగాల్లో పరిశుద్ధాత్ముడు. సో వరములు, గిఫ్ట్స్, క్యారిజ్మాటా అని అంటారు గ్రీక్లో. వరములు అనేవి త్రియేక దేవుని యొక్క బహుమానము సంఘమునకు మరియు ప్రతి వానికి. ఉదయకాల సమయంలో నీవు రక్షించబడి నేను దేవుని యొక్క పరిచర్యలో ఏ విధానం నేను ఏమి చేయలేకపోతున్నాను అనుకున్నట్లయితే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ తోటి సహోదర సహోదరులు నీలో గ్రహించిన ఆ ఆత్మీయ వరాన్ని సానబెట్టవలసిన అవసరం ఉంది. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఒక్కొక్కరికి, ప్రతి వానికి ఆయన కృప ఇయ్యబడింది అంటూ దానికి బేసిస్ చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఈ డైవర్సిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు 8వ వచనంలో, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఎక్కడ చెప్పబడి ఉన్నది?
ఇవాళ చదివాం కదా మనం 68వ కీర్తన. అరవై 18వ చరణంలో, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. దేవుడు ఆరోహణమయ్యాడంట, మరియు మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఇప్పుడు మన మూలవాక్యానికి వచ్చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8 అక్కడేమో కానుకలు తీసుకుని ఉన్నావు అని ఉంది. 8 ఏముంది? అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఇక్కడేమనుంది? తీసుకుని ఉన్నాడనుందా, అనుగ్రహించిననుందా? అక్కడేమో రిసీవ్డ్, ఇక్కడేమో అనుగ్రహించను, గేవ్. పాల్ కొటేషన్ చేస్తున్నాడు, అంటే కోట్ చేస్తున్నాడు. కీర్తనలు 68:18 ఇలా రాయబడి ఉంది, యెహోవా ఆరోహణమైన వాడు, ఆయన మనుషులకు ఈవులను అనుగ్రహించను అని చెప్పబడి ఉన్నది కదా అని అన్నాడు. అయ్యో, మిస్టేక్ జరిగింది. అక్కడేమో యెహోవా తీసుకొనెను అని తెలియజేయబడింది, ఇక్కడేమో ఇయ్యబడెను అని తెలియజేయబడింది కదా. పౌలు మిస్టేక్ చేయడం లేదు. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, లేదా కాపీ మిస్టేక్ కాదు, ఇంటెన్షనల్గా ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక ఉదాహరణ, అక్కడ 68వ కీర్తనలో మనకి తెలియజేయబడిన విషయం ఏంటంటే, దేవుడు ఆయన తన రాజుకిచ్చిన ఘనతను బట్టి ఆయన ఆరోహణుడై ఆయన రాజుగా కానుకలు స్వీకరిస్తూ ఉన్నాడు. విజయం సాధించిన రాజు ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రజల నుంచి వారు తీసుకొని వచ్చే గిఫ్ట్స్ని ఆయన రిసీవ్ చేసుకుంటాడు. ఉదాహరణకు ఎవరైనా ఒక గొప్ప మంచి అచీవ్మెంట్ చేశారనుకుందాం, కింగ్, వెంటనే అనేక మంది వస్తారు. కొంతమంది సన్మానాలు, తర్వాత బొకేస్ తెస్తారు, కొంతమంది గిఫ్ట్స్ తెస్తారు. ఆయన కానుకలను రిసీవ్ చేసుకున్నాడు. కానీ పౌలు ఏమన్నాడంటే ఆయన అనుగ్రహించను అని అంటున్నాడు. ఎందుకు అపోస్తలుడైన పౌలు ఆ మాట మాట్లాడుతున్నాడంటే, ఒకసారి మనం సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము, మనం ఇంతకుముందు సమూయేలు గ్రంథాన్ని చూస్తూ వెళ్ళాం. 30వ అధ్యాయం 26వ దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు, పేజ్ నెంబర్ 251, దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను. రాజులు వారు ఘనత సాధించినప్పుడు ప్రజలు తెచ్చే కానుకలు తీసుకుంటారు. ఇన్సపరబుల్, అవిభాజ్యమైనది ఏంటంటే దే గివ్ అవే. వారి యుద్ధంలో అనేకమైన శత్రువుల్ని జయించి వస్తారు, కొల్ల సొమ్ము అంటారు. దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళే ఉంచుకోరు, తమ ప్రజలకు ఆ సొమ్ముని పంచి ఇస్తారు. ఆ పిక్చర్ ఇమేజ్ని అపోస్తలుడైన పౌలు తన మైండ్లో పెట్టుకుని ఏమన్నాడంటే, దేవుడు ఆయన రిసీవ్ చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన ఇస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, కొంచెం హోంవర్క్ చేయాలి, ఎందుకంటే ఇది పాత నిబంధన కోటేషన్ కాబట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్ళి దాని భావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలైనగా మరణము నొందినట్లుగా అతడు తన ప్రాణమును ధారపోసెను.
అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడు ఆయను. అనేకుల పాపమును భరించు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. గనులతో కలిసి అతడు కొల్లసము విభాగించుకొనను. గివింగ్ అవే. ఇది ఎవరి గురించి మాట్లాడుతుంది? 53వ కీర్తన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ యెషయా అంటున్నాడు, ఆయన మరణము నొందినట్లుగా తన ప్రాణమును ధారపోసెను కనుక దేవుడు తనని ఘనపరిచాడు. ఇప్పుడు ఆయన కొల్ల సొమ్ముని ఆయన అందరికీ పంచి ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూద్దాం 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చున్నది కదా. ఇక్కడ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆయన ఆరోహణమై ఉన్నాడు ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన భూమి యొక్క కింద స్థానమునకు దిగి వచ్చాను కదా. దీన్ని ఎక్కువగా మనం భూమి కింద భాగములకు అంటే లోతుగా దాన్ని ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయారని ఆలోచించవలసిన అవసరం లేదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఆయన ఇన్కార్నేషన్, ఆయన శరీరధారి అయి దిగి వచ్చాడు. మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తెలియజేయబడింది. ఆయన మనుషుని స్వరూపమును ధరించుకొని దాసుని పోలికలో ఈ లోకంలోనికి రావడం మాత్రమే కాదు, మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి. మనుషుని స్వరూపము ధరించుకోవడమే ఆయన రిక్తునిగా చేసుకోవడం, దానిలో మనుషునిలో అత్యంత హీనమైన దాసుని స్వరూపం ధరించుకొని, అంత మాత్రమే కాదు మరణం పొందడం ఇంకా లోయెస్ట్ అండ్ ఇంకా శిలువ మరణము, క్రూరమైన శాపగ్రస్తమైన శిలువ మరణము పొందునంతగా తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన భూమి యొక్క క్రింది స్థలములకు దిగి వచ్చెను. హీ హాస్ కాండిసెండెడ్ టు ద లోయెస్ట్ పార్ట్. అందుకే దేవుడు ఏం చేశారు? అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకు తెలియజేయబడింది, ఆయనను అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించి ప్రతి నోరు యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు యేసు నామములో వంగవలసిందే అని అన్ని నామముల కంటే పైనామంగా యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని ఆయన చేశాడు. ఇప్పుడు చూడండి, ఆరోహణమాయన అనగా అంటే ఆయన ఉన్నత స్థలంలో ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంది కదా. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఆయన హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. ఆన్ ద హెవెన్లీ ప్లేసెస్. ఇక్కడ రెండు మనకి ఆపోజిట్స్ కనిపిస్తాయి. క్రీస్తు ఎంతగా తగ్గించుకొని ఆయన మరణము పొందినంతగా భూమి యొక్క అగాధ స్థలంలోనికి దిగి వచ్చాడో, ఆయన పునరుద్ధానం పొందటం మాత్రమే కాదు, ఆయన శరీరాన్ని కుళ్ళపట్టనీయక ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన ఉన్నతమైన స్థానంలో, 2 ఎక్స్ట్రీమ్స్, ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దిగువాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. యుద్ధకాల సమయంలో అందుకే ఈ పజిల్ని మనం అర్థం చేసుకోవాలంటే క్రైస్ట్ ఈజ్ ద సొల్యూషన్, కీ ఫర్ దిస్ ఎంటైర్ పజిల్. అపోస్తలుడైన పౌలు చూడండి, ఏ వాక్య భాగానికి వచ్చినా దాన్ని జాయిన్ చేస్తున్నారు. దేనివల్ల అంటే క్రీస్తులో ఆయన సమస్తాన్ని ఐక్యపరిచాడు, సమస్తాన్ని సాధారణ స్థితికి, మంచి స్థితికి ఆయన తీసుకొని వస్తున్నాడు. యుద్ధకాల సమయంలో క్రీస్తుని నువ్వు అర్థం లేనట్లయితే నీ జీవితం గందరగోళమే. క్రీస్తు నీకు ప్రభువు కానట్లయితే నీ జీవితంలో ఈ పజిల్ అనేది, ఈ గందరగోళం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అంటిల్ దాట్ పాయింట్, అబ్బా అవును కదా, క్రీస్తులో ఆయన సమస్తాన్ని విసిదపరిచాడు, ఆయన క్రీస్తులో సమస్తాన్ని ఐక్యపరిచాడు. మనం పాపంలో ఉండగా మన పాపం నిమిత్తమై క్రీస్తుని లోకంలోనికి పంపించి
ఆయన శరీరధారి అయి వచ్చటం మాత్రమే కాదు, మనుషుని పోలికలో దాసుని స్వరూపం ధరించి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను రిక్తునిగా చేసుకొని నీ పాపము తన మీద వేసుకొని ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నువ్వు విశ్వాసం ఉంచితే నీ పాపములన్నీ క్రీస్తు మీద మోపబడతాయి, మరియు దేవుని నీతి అంతయు క్రీస్తు ద్వారా నీకు ఉచితంగా అనుగ్రహించబడుతుంది. జస్ట్ బై ఫెయిత్, విశ్వాసము వలన, కేవలం విశ్వాసం. ప్రభువా, నేను పాపం చేశాను, నన్ను క్షమిస్తావా? నా నిమిత్తమై నువ్వు సిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచావు. నాకు కావాలి, దేవునితో సహవాసం కావాలి, నిత్య జీవం కావాలి, నా పాపములు క్షమిస్తావంటే అట్ ద మోమెంట్ ఆఫ్ బిలీవింగ్, జస్ట్ యాజ్ యు ఆర్, నువ్వు ఉన్నట్లు ప్రభు యొద్దకు వచ్చినట్లయితే, నువ్వు విశ్వసించిన మరుక్షణమే నీతిమంతుడిగా ప్రకటించబడతావు. చెప్పనసక్యమైన సంతోషము. ఎప్పుడు కూడా ప్రభువుతో ఉంటావు. ఇహలోకంలో ఆయన చేపట్టుకుని నడుస్తావు. నువ్వు మరణించిన మరుక్షణమే తిరిగి లేచి ఆయన ప్రత్యక్షమైన క్షణాన కనురెప్పపాటున తిరిగి లేచి ఎల్లప్పుడూ ఆయనతో కూడా ఉంటావు. వాట్ ఎ గ్రేట్ హోప్! క్రీస్తు మాత్రమే ఈ నిరీక్షణ మనకి ఇవ్వగలడు. క్రీస్తు లేని జీవితం అంధకారమే. ఆయన ఆరోహణుడై ఉన్నాడంటే కారణము, ఆయన భూమి యొక్క అగాధ స్థలంలోనికి దిగి వచ్చాడు. అయితే ఇప్పుడు ఆరోహణుడైన క్రీస్తు ఏం చేస్తున్నాడంటే, ఆయన వేచి ఉన్నాడు మళ్ళీ తిరిగి రావడానికి. అట్ దిస్ పాయింట్ వాట్ ఈస్ డూయింగ్ అంటే, హీస్ గివింగ్ గిఫ్ట్స్. ఆయన కాంకర్ చేశాడు, ఆయన యుద్ధాన్ని గెలిచాడు, ఆయన పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. నౌ హీఈస్ ద కింగ్. దావీదు అక్కడ అమాలేకులపైన జయాన్ని వస్తే ఆయన తన వారందరికీ, యూదా వారందరికీ కొల్లసొమ్మును పంచితే, క్రీస్తు మరణాన్ని జయించి పాపాన్ని జయించి ఆయన వరములు అనుగ్రహిస్తున్నాడు. ఆయన అనుగ్రహించను. ఈజ్ గివింగ్ ద గిఫ్ట్స్ నౌ. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఆయన హెచ్చింపబడి ఇప్పుడు గిఫ్ట్ ఇస్తున్నాడు. అదేంటంటే ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను అనుగ్రహించుచున్నాడు. విశ్వసించిన వారు అట్ ద మోమెంట్ ఆఫ్ ద బిలీవింగ్, నీ జెన్యున్ ఫెయిత్, నీ నిజమైన విశ్వాసాన్ని చూసి మరుక్షణమే ఆత్మ ద్వారా నేను ముద్రించి పరిశుద్ధాత్మను నీకు వరంగా అనుగ్రహిస్తున్నాడు. ఇఫ్ యూ ట్రూలీ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ ద లార్డ్. మరియు ఈ పరిశుద్ధాత్మ అను వరము మాత్రమే కాదు, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు 8వ వచనంలో, 9వ వచనంలో, 10వ వచనంలో, దిగువాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములు అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడినై ఉన్నాడు. మనమందరమును విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎలాగూ నియమించును. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించాను. ఒక రాజు గెలిచిన తర్వాత ఏం చేస్తాడంటే తను గిఫ్ట్స్ ఇస్తాడు, మరియు తన అథారిటీని పాస్ ఆన్ చేస్తాడు, తన అధికారాన్ని పాస్ ఆన్ చేస్తాడు, వారిని బహుమానాలుగా ఇస్తాడు. ఇక్కడ నలుగురిని జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఇది 5 అనుకోవడానికి వీల్లేదు. ఎందుకనంటే కొందరిని అపోస్తలను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించాను. పాస్టర్ టీచర్స్ అంటే దాని అర్థం ఏంటంటే షెపర్డ్ టీచర్స్. దానికంటే ముందుగా మనం కొందరిని అపోస్తలులుగా ఇచ్చాడు. అపోస్తలు నేను గత వారం కూడా జ్ఞాపకం చేశాను. క్లుప్తంగా మనం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తలు అంటే పంపబడిన వాడు. సాధారణంగా ప్రభువు మనల్ని అందరినీ పంపించాడు. మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను.
ప్రభు ఆ మాట చెప్పినప్పుడు కేవలం ఆ 11 మంది అపోస్తులకే చెప్పడం లేదు, లేకపోతే 70 మందికే చెప్పడం లేదు. మనకు కూడా అది అన్వయించుకోవచ్చు. కారణము, ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను. అంటే వారి తర్వాత యుగ సమాప్తం వరకు ఉన్న శిష్యులందరికీ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మనందరము పంపబడిన వారమే, అపోస్తలులమే. కానీ ఆదిమ సంఘానికి ప్రాథమికంగా అపోస్తలులు ఉన్నారు. దే ఆర్ ఫౌండేషనల్ అపోజల్స్. ఎవరైతే ప్రభువుని ప్రత్యక్షంగా చూశారో, ఆయనతో పాటు నడిచారో, వారిని అపోస్తలులుగా ఆదిమ సంఘం గుర్తించింది. వారు ఫౌండేషనల్. ఇక్కడ మనం 2వ అధ్యాయంలో కూడా చూస్తాం కదా, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుచున్నాం. పునాది మీద. సాధారణంగా చూస్తే మనందరం కూడా అపోస్తలమే, మనందరం పంపబడిన వారమే, దేవుని యొక్క ప్రత్యేకమైన పని కోసం పంపబడిన వారమే. కానీ ప్రత్యేకమైన అపోస్తల్స్ ఈ దినం లేరు. ఆదిమ సంఘానికి అప్పటికి దేవుని యొక్క వాక్యం పూర్ణం కాక మునుపు దేవుడిచ్చిన వరము. వారికి ఇంకా అప్పుడు ఈ 66 పుస్తకాల దేవుని యొక్క లేఖనాలు వారి చేతిలో లేదు. ద రివలేషన్ ఈజ్ బీయింగ్ రివీల్డ్. ఇంకా దేవుని చేత ప్రత్యేకంగా పంపబడుతున్నవారు, ప్రభువుని ప్రత్యక్షంగా చూసిన వారు. అయితే సాధారణంగా ఈ దినం సంఘానికి అపోస్తలుగా వరం ఎవరంటే, ఎవరైతే చర్చ్ ప్లాంటర్స్గా వెళ్తారో, దే ఆర్ ఇన్ ఎ వే స్మాల్ ఏతో అపోసల్స్. వారు దేవుని పని కోసం సంఘము ద్వారా పంపబడిన వారు, దేవుని ద్వారా పంపబడిన వారు. కానీ అపోస్తలులు ఆదిమ సంఘానికి చెందినవారు. ప్రవక్తలు, కొందరిని ప్రవక్తలునుగాను చూస్తాం కదా మనం 13వ వచనంలో, కొందరిని ప్రవక్తలునుగాను. ప్రవక్తలంటే దేవుని యొక్క మాట విని దాని ఉన్నది ఉన్నట్లు తెలియజేసేవారు. దస్ సేత్ ద లార్డ్, యెహోవా ఇట్లు సెలవిచ్చాను. వాళ్ళకి అథారిటీ ఉంది. పాత నిబంధనలో మనం చూస్తాం అనేక సార్లు, యెహోవా ఇలాగూ సెలవిచ్చును. వారు దేవుని మాటల్ని స్వయంగా విన్నారు, వాటిని లిఖించారు, వాటిని ప్రకటించారు. వారు యెహోవా మాట్లాడెను అని చెప్పే అధికారం వారికి ఉంది. ప్రత్యక్షంగా దేవుని నుంచి ఉన్నారు. ఈ దినం ప్రవక్తలుగా ఎవరైనా చెప్పుకునేవారు యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చిందని చెప్పగలరా? చెప్పలేరు. ప్రవక్తలుగా చలామణి అయ్యే వాళ్ళు ఎక్కడి వరకు చెప్పగలరంటే, ఇదిగో నీ పోయిన దూడ దొరుకుతుంది, నీ పోయిన, లేకపోతే నీకు మగపిల్లాడు పుడతాడు, ఆడపిల్లాడు పుడతాడు, నీకు పెళ్ళి అవుతుంది, నీకు ఫలానా జరుగుతుంది. దీస్ ఆర్ నాట్ ప్రాఫెసీస్. ఇది ప్రవచనాలు కాదు. మగపిల్ల పుడుతుందో ఆడపిల్ల పుడుతుందో 50% అక్కడే ట్రూత్ వాల్యూ ఉంది. ఎయిదర్ దిస్ ఆర్ దాట్. ఇది ప్రవచనాలు కాదు. వీరు ప్రవక్తలు కాదు. ప్రవక్తలంటే దేవుని యొక్క మాటలని, ఈ 66 పుస్తకాల్లో ఉన్న ఈ మాటల్ని స్వయంగా ప్రభు యొద్ద నుంచి పొంది మనకు లిఖితపూర్వకంగా అందించిన వీరు ప్రవక్తలు. కొందరిని ప్రవక్తలను గాను. ఆదిమ సంఘం అప్పటికి ఇంకా ఈ రెవల్యూషన్ కంప్లీట్ అవ్వలా, కాబట్టి వారికి ప్రవక్తల అవసరత ఉంది. కొందరును ప్రవక్తలను గాను దేవుడు సంఘానికి వరముగా అనుగ్రహించాడు. కానీ సాధారణంగా చూస్తే వీఆర్ ఆల్సో ప్రాఫిట్స్ ఇన్ అ వే. మనందరం కూడా, లేకపోతే వాక్యాన్ని వివరించేవారు ఇన్ ఎ జనరల్ సెన్స్. సాధారణంగా మనం కూడా ప్రవచనాన్ని వివరిస్తున్నాం. సందర్భానుసారంగా ఆ వాక్యాన్ని వివరిస్తూ, ఆ యొక్క కల్చర్కి రెలవెంట్గా దాన్ని అందిస్తూ, దాని అప్లికేషన్ని, దాని అన్వయింపుని ఈ యొక్క సమాజానికి తగినట్టుగా అన్వయిస్తూ వారు ప్రవచన పరిచర్యలో ఉన్నారు. కానీ ద ప్రాఫిట్స్, కొందరిని ప్రవక్తలునుగాను ఆయన ఆ దినాన్ని ఉంచాడు. ఈ దినం ఎవరైనా వచ్చి నేను ప్రవక్తను అని చెప్పుకుంటున్నట్లయితే అది వాక్యానుసారం కాదు. ఒకవేళ ఆ వ్యక్తి ప్రవక్తనని చెప్పుకున్నట్లయితే ఇలాగూ యెహోవా సెలవిచ్చునని ఖచ్చితంగా చెప్పాలి. ఈ విషయంలో మనం పొరపాటు చేస్తే, ఒకవేళ వాళ్ళు నిజంగా ప్రవక్తలైతే వాళ్ళు చెప్పే మాటలన్నీ బైబిల్ పక్కన దాన్ని యాడ్ చేయాలి బైబిల్తో పాటు. కానీ బైబిల్ దానికి మనకి అవకాశం ఇవ్వలేదు. ఈ 66 పుస్తకాలు బయట ఏ పుస్తకం కూడా దీనికి సమానమైనది కాదు. దిస్ ఈజ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఇది ప్రత్యేకమైన దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క వాక్యం. కొందరిని
అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను. కాబట్టి ఈ దినం ప్రవచన పరిచర్య అంటే ఏంటంటే వాక్య వివరణే, మరియు దాని సందర్భానుసారంగా కల్చరల్ రెలవెన్స్, ప్రొఫెటిక్ మినిస్ట్రీ, మరియు కొందరిని సువార్తికులను గాను. దేవుడు వీరిని వరములుగా అనుగ్రహించును. ఆయన కూర్చుండి ఆరోహణుడై ఆయన ఏమన్నాడంటే సంఘానికి సువార్తికులను వరముగా అనుగ్రహించాడు. ఎవరైతే సువార్తను స్పష్టముగా వివరించగలరో, ఒప్పింపజేయగలరో దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా, మరియు సువార్త అందని ప్రాంతాలకి సైతము, యవనస్తుల యొద్దకు, ఇతర ప్రజల యొద్దకు, ప్రభువుని ఎరిగిన వారి యొద్దకు ప్రత్యేకంగా వారు దే హ్యావ్ దిస్ గిఫ్ట్ ఆఫ్ ఇవాంజలిజం. చాలామంది అడిగినప్పుడు నాకు సువార్త చేసే వరం లేదండి అని అంటారు. సువార్త చేయవలసిన బాధ్యత అందరికీ అప్పగింపబడింది, అది కాపరైనా మరి ఎవ్వరైనా. సువార్త చేయటం లేదు అని అంటే అర్థం ఏంటంటే మనం సువార్త అర్థం చేసుకోలేదు. దిస్ ఈజ్ బై డెఫినేషన్ యూ రిసీవ్ ద గాస్పల్, యూ గివ్ ద గాస్పల్. నువ్వు సువార్త ప్రకటించవలసిందే. మే నాట్ బి ప్రతిసారి అన్నిసార్లు నేను వెళ్ళి ఎక్కడో చెప్తాను కదా. యాజ్ యూ గో, నువ్వు వెళ్తున్నప్పుడు నీకు పరిచయమైన వారితో, నీ పని వారితో, నీ తోటి సహోదరులతో, నీ తోటి స్నేహితులతో, ఎవరికైనా. కానీ ఇక్కడ గిఫ్ట్స్గా ఇవ్వబడింది ఏంటంటే కొందరిని ప్రత్యేకంగా సువార్తికులుగా ఆయన పంపించాడు. చర్చ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ ఇవాంజలిస్ట్ని గుర్తించాలి, గుర్తించి వారిని ప్రోత్సహించాలి. మరియు వారిని ఎవరికి వరంగా ఇచ్చాడు? సువార్తికులు బయట పరిచయం చేయడం కోసం మాత్రమే కాదు. ఈ విషయంలో మా నాన్నగారికి నాకు ఎప్పుడూ డిస్కషన్ జరుగుతూ ఉండేది. కానీ చివరికి ఆయన అర్థం చేసుకున్నారు. దేవుడు సువార్తికులు ఇచ్చింది సంఘ క్షేమాభివృద్ధి కొరకు మరియు సంఘము ద్వారా పంపబడటానికి. యూ మస్ట్ ఆల్వేస్ బీ కనెక్టెడ్ టు ద లోకల్ చర్చ్. ఉదాహరణకు మన చర్చిలో రోషయ్య బ్రదర్ ఉన్నారు. ఆయన యవనస్తుల మధ్యలో చాలా సువార్త పరిచయం చేసే భారం ఉంది, ఆ యొక్క వరము కూడా ఉంది. సో చర్చ్ రికగ్నైజెస్ దెమ్ అండ్ సెండ్స్ దెమ్, ఎంకరేజెస్ దెమ్. మనం చేయగలిగిన బ్రదర్ మీరు ఎవరిని రీచ్ అవుతున్నారు, మేమేమైనా సహకరించగలరా, మేము కూడా ఎప్పుడైనా రావచ్చా, లేకపోతే మేమైనా కరపత్రికలు మీకు ఇవ్వచ్చా, లేకపోతే ఎక్కడ మీరు ఎవరిని రీచ్ అవుట్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం వారు కూడా సంఘానికి అంటుకట్టబడి ఉండాలి. ఇట్ ఈస్ నాట్ అన్ ఇండిపెండెంట్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ నాట్ ఎ సపరేట్ మినిస్ట్రీ. అందుకే ప్రభు ఏమన్నారంటే, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రభు సువార్తికులను వరముగా అనుగ్రహించాడు. కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను. మేబీ ప్రింట్ మినిస్ట్రీ అయి ఉండొచ్చు, రిటర్న్ కరపత్రిక అయి ఉండొచ్చు. బ్రదర్ గత వారంలో టైం స్పెండ్ చేసి కరపత్రిక రాశారు. లేకపోతే మీడియా మినిస్ట్రీ అయి ఉండొచ్చు, విత్ ద ప్యాషన్ ఆఫ్ షేరింగ్ ద గాస్పల్. సువార్త ప్రకటించాలనే భారంతో ఒక వ్యక్తికి ఎలాగైనా దేవుని సువార్త రాజీ పడకుండా స్పష్టమైన సువార్త అందించడానికి మనం పడే ప్రయాసం. కొందరిని సువార్తికులను గాను. అయితే సాధారణంగా అందరినీ సువార్తికులుగానే ఆయన చూస్తున్నారు. వీఆర్ ఆల్ గాస్పలర్స్, వీఆర్ ఆల్ ఇవాంజలిస్ట్. మరియు కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించింది. ద మెసేజ్ ట్రాన్స్లేషన్ ఏమని ట్రాన్స్లేషన్ చేసిందంటే ద పాస్టర్ టీచర్స్, షెపర్డ్ టీచర్స్. ఎందుకనంటే కొందరిని పెట్టి కాపరులను గాను, కొందరిని ఉపదేశకులు గాను అని పెట్టారా అపోస్తలుడైన పౌలు? ఇట్ ఈస్ ద సేమ్ డ్యూటీ. దాని కారణం ఏంటంటే ఒక వ్యక్తి కాపరి అయి ఉండాలంటే ఖచ్చితంగా ఆహారం పెట్టేవాడై ఉండాలి, ఆత్మీయమైన ఆహారం. ఉపదేశకుడై ఉండాలి. ఇఫ్ దెర్ ఈస్ నో టీచింగ్ హీ కెనాట్ బి ఎ పాస్టర్. అంటే ఇదేదో ఒకరిని తక్కువ చేయడం అని కాదు. నువ్వు కాపరిగా ఉండాలంటే మొదటిగా నువ్వు ఆహారం పెట్టాలి, సహవాసానికి భోజనం పెట్టాలి, ఆత్మీయ ఆహారాన్ని తినిపించాలి. ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద షెపర్డ్ ఈజ్ టు టీచ్ ద వర్డ్ టు ద కాంగ్రిగేషన్. చాలాసార్లు
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, కాపర్లు ప్రజల్ని తీసుకుని రావడానికి ఆయా జిమ్మిక్లు ఆయా ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. ఇఫ్ యూ స్పెండ్ యువర్ టైమ్ విత్ ద వర్డ్, కాపర్ చేయాల్సింది అంటే వాక్యంతో సమయం గడపాలి, మరియు వాక్యాన్ని ఉన్నట్టుగా సహవాసానికి తినిపించడానికి ప్రయాసపడాలి. ఇట్ ఈజ్ ఏ డ్యూటీ, ఇట్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్. నేను మామూలుగా కూడా టీచరే, కానీ నేను చెప్తాను, నాకు దేవుని సహాయం లేకపోతే బైబిల్ టీచింగ్ చేయడం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నేను లింగ్విస్టిక్స్ కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ టీచ్ చేసేటప్పుడు ఐ హార్డ్లీ ప్రిపేర్. కారణం ఏంటంటే నాకు ఏదో తెలుసు అని కాదు, అంత ప్రిపరేషన్ అవసరం లేదు దానికి. కానీ వాక్యం అయితే ఇట్ ఈస్ సో జాయ్, సిద్ధపడటానికి, దాన్ని ఆస్వాదించడానికి మరియు సంఘానికి అందించడానికి, అది ఉపదేశించడానికి అది ఒక చక్కని బహుమానం. పాస్టర్ టీచర్స్, ఏ పాస్టర్ టీచింగ్ లేకుండా పాస్టర్ అవ్వలేడు, కానీ పాస్టరింగ్ లేకుండా టీచర్స్గా ఉండొచ్చు. బయట బైబిల్ కాలేజ్లో చాలామంది టీచ్ చేస్తారు, లేకపోతే బయట చాలామంది టీచ్ చేస్తారు. కానీ ఇఫ్ సమ్మన్ ఈజ్ టీచింగ్, సహవాసంలో బోధించడం అంటే అది కాపరత్వమే. అందుకే నేను ఎలా కాపర్నో బ్రదర్ పాల్ గారిని కూడా నేను అలాగే కాపర్గానే ఎంచుతాను. బైబిల్లో తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పెద్దలు అని చెప్పబడిన ప్రెస్బిటరోస్ అనే పదం నుంచి ప్రెస్బైటర్ అనే పదం వచ్చింది. దాని అర్థం ఏంటంటే కావలి కాయువాడు, పని చేయువాడు, అంటే గొర్రెలను చూచేవాడు, షెపర్డింగ్. అందుకే పలానా సందర్భంలో మీరు సహవాసానికి రాలేనప్పుడు, లేకపోతే ఆత్మీయంగా వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు, మేము మిమ్మల్ని అడిగేటప్పుడు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. పట్టించుకున్న కాపరిగా వి టేక్ కేర్ ఆఫ్ యూ. అది ఎప్పుడు నిందగా భావించకూడదు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. షెపర్డింగ్ అండ్ టీచింగ్, దీస్ ఆర్ టూ కాంజాయింట్ గిఫ్ట్స్. జాన్ క్యాల్విన్ ఏమంటాడంటే, షెపర్డింగ్ వేరు, టీచింగ్ వేరు అని అంటాడు, విచ్ ఐ డిసగ్రీ. షెపర్డింగ్ అనేది ఒక ప్రత్యేకమైనది, వాక్య బోధ వేరేదంటాడు. ఐ కంప్లీట్లీ డిసగ్రీ. వాక్యం స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నది ఏంటంటే, టీచర్స్, పాస్టర్స్, వారిని దేవుడు వరముగా అనుగ్రహించాడు. ఓ సంగమా, దేవుడు ఇంత వరముగా అనుగ్రహించిన ఈ వాక్య వివరణను ఇంత శ్రద్ధతో బోధిస్తున్న మేము వాక్యాన్ని తీసుకోవడానికి మనం ఎలా ఉన్నాం? హౌ ఆర్ వి రిసీవింగ్ ద వర్డ్? ఎందుకనంటే ఈ వాక్యం మనలో మార్పు కలిగించగలదు. ఇది నిజమైన ఆహారము. వి విల్ బి గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. దేవునిలో మనం ఎదిగేటట్లు సహాయం చేస్తుంది. నువ్వు ఎలా తీసుకున్నావు? నువ్వు ఆతురత కలిగి ఉన్నావా వాక్యం గురించి? ఆర్ యూ థర్స్టీ ఫర్ ద వర్డ్? మరియు దాన్ని అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నేను ఇక్కడికి రాకముందు బెంగళూరులో ఉన్నప్పుడు మా పాస్టర్ చెప్పే మెసేజెస్ అన్నిటినీ నేను రాసుకునేవాడిని. ఫ్రమ్ ద బిగినింగ్. ఎందుకు రాసుకోవడం అనేది అందరూ కొంతమంది రికార్డ్ చేసుకుంటారు మైండ్లో, లేకపోతే ఆడియో రికార్డ్ చేసుకుంటారు, లేకపోతే ఫోన్లో టైప్ చేసుకుంటారు. ద పాయింట్ ఈజ్, వాక్యము నిజంగా వివరించబడుతున్నప్పుడు, అది మన జీవితాల్లో మార్పు కలిగిస్తుంది అన్నప్పుడు దాన్ని మనం దేవుడు వరంగా అనుగ్రహించాడని ఆయన చెప్తున్నప్పుడు దాన్ని మనం తీసుకొని అన్వయించుకోవడానికి శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. కాబట్టి కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించింది. 14వ వచనం, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. పైన ఏమన్నాడంటే, మనమందరము 11వ వచనం, ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉండి మనమందరము విశ్వాస విషయములలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు వరకు. అంటే ఇదే విషయాన్ని మనకి 5వ అధ్యాయంలో
స్త్రీ గురించి మాట్లాడుతూ, భార్య గురించి మాట్లాడుతూ ప్రభు ఏమన్నారంటే, అపోస్తలుడైన పౌలు ఏమన్నారంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ ఉద్దేశం ఏంటంటే, వీరిని వరముగా అనుగ్రహించిన కారణం ఏంటంటే, మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారునికి వచ్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది అవర్ సర్టెనిటీ అండ్ యూనిటీ విత్ రెస్పెక్ట్ టు హూ క్రైస్ట్ ఈజ్, సన్ ఆఫ్ గాడ్ ఈజ్. క్రీస్తు ఎవరో, ఆయన మానవుడే అండి, అందరిలాగే మనలాగా నడిచాడంతే, ఒక కార్పెంటర్. ఆయన్ని దేవుని చేశారండి. నో, హీ ఈజ్ గాడ్ ఫస్ట్ అండ్ హీ బికేమ్ మ్యాన్. హీ కేమ్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్ వితౌట్ లీవింగ్ హిజ్ నేచర్ యాజ్ గాడ్. దైవ స్వభావాన్ని విడిచిపెట్టక మానవ శరీరాన్ని ధరించిన వచ్చినవాడే దైవ మానవుడు. హిస్ గాడ్ ఫస్ట్ అండ్ హీ టుక్ హ్యూమన్ ఫామ్. మానవ శరీరాన్ని ధరించి మరియు ఎల్లప్పుడూ మహిమ మానవ శరీరంతో ఉండనై ఉన్నాడు. అది ఆయన గొప్పతనం. కాబట్టి ఈ యొక్క సత్యంలో ఏకత్వము పొందిన వారమై, అంత మాత్రమే కాదు, క్రీస్తు స్వారూప్యంలో మనం సంపూర్ణమగునట్లు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. గోల్ ఏంటంటే, మనం వాక్య వివరణ ద్వారా సంఘ క్షమాభివృద్ధి జరగడం అనేది ఏంటంటే, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనకు కలిగేంత వరకు. ఏ రోజు కలుగుతుంది అంటే, ఎప్పటి వరకు ఉంటుంది సంఘం? ప్రభువుని ప్రత్యక్షంగా చూసేంత వరకు కూడా ఉంటుంది సంఘం. ఆ దినమే మనం సంపూర్ణంగా చేయబడతాం. దాట్ ఈస్ ద గోల్. అప్పటి వరకు డే ఆఫ్టర్ డే క్రైస్ట్ లైక్, క్రీస్తు వలె ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. క్రీస్తు ఎలా ఉన్నాడు, నేను అలాగూ రూపాంతరం చెందటం. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద మినిస్ట్రీ. అంత మాత్రమే కాదు, 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి జరుగుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును. గోల్ ఏంటంటే మెచ్యూరిటీ, క్షమాభివృద్ధి. మరియు కాపరులు సువార్థికుల పని ఏంటంటే ఇతరులని ఎక్విప్ చేయడం. ఎందుకు? వారు పరిచర్య ధర్మం జరిగించడానికి. చాలాసార్లు ఏమనుకుంటారంటే, బ్రదర్ మీరు ఉన్నారు కదా, మీరు చేయండి, మీరు చేస్తారు కదా, అందరూ అన్నీ నాకు చెప్తా ఉంటారు అన్నమాట. వై కాంట్ యూ డూ దట్? పరిచర్య ధర్మం జరిగించడానికి మేము పడుతున్న ప్రయాసం అంటే వాక్యాన్ని వివరించడం. ఇప్పుడు ఆ పరిచర్య ధర్మాన్ని చేయవలసింది మీరు. బ్రదర్, ఆ బ్రదర్కి ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది. నేనేమంటానంటే, వై కాంట్ యూ గో అండ్ టెల్? నా పని ఏంటి? మిమ్మల్ని ఎక్విప్ చేయడం, మీరు ఇతరులు. బ్రదర్ ఒకసారి వచ్చారు, ఇంకా తర్వాత రాలేకపోతున్నారు, మీరు వెళ్తే కలిస్తే బాగుంటుంది. వై కాంట్ యూ గో అండ్ మీట్ హిమ్? బ్రదర్ ఆ వ్యక్తి కొంచెం అది అలా చేస్తే బాగుంటుంది బ్రదర్, నీవు చెప్పచ్చు కదా. పరిచర్య ధర్మం జరిగించడానికి ప్రోత్సహించేది వాక్యం ద్వారా సువార్థికులు మరియు ఉపదేశకులైతే, పరిచర్య ధర్మం చేయాల్సింది మీరే. బ్రదర్ ఎందుకు ఇంకా కొత్త వాళ్ళు రాలేకపోతున్నారు? ఆ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి. నా ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని పురుకొల్పడమే. ఎందుకు రావట్లేదంటే మీరు నన్ను అడగటం కదా, నేను మిమ్మల్ని ఎందుకు రావట్లేదు? వై? బికాజ్ షీప్ విల్ బిగెట్ షీప్, నాట్ ద షెపర్డ్. కాపరి గొర్రెలను కంటాడా? గొర్రెలను కంటాయా? గొర్రెలను కంటాయి. నేను ఈ సత్యాన్ని తెలుసుకున్నాను. ఎదిగో సువార్త, ఈ డైనమైట్ లాంటి సువార్త నన్ను వెలిగించింది. నువ్వు కూడా వచ్చి ప్రభువుని చూడు, సహవాసానికి రా, సువార్త విను. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అలా అని చెప్పి నేనేం చేయనని కాదు, సువార్థికులుగా అందరూ ఉండవలసిందే. కానీ పరిచర్య ధర్మము జరిగించుట. లేకపోతే బాడీ మినిస్ట్రీ. ప్రతిదినం నేనే వచ్చి ఆరాధన ప్రారంభించి నేనే పాటలు రాకపోయినా మళ్ళీ పాటలు ప్రిపేర్ అవుతాను నా రూమ్లో కూర్చొని నేను. ఇట్ ఈజ్ నాకు అది ఇష్టమై లేకపోతే కానీ ఎవరైనా బ్రదర్ మీరు చేయండి బ్రదర్.
వై కాంట్ యూ డూ దట్ అన్న కొన్ని వారాలైనా కొన్ని ఇప్పటికి 2 years నుంచి ఇట్ ఈజ్ వీ హూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. పరిచర్య ధర్మం జరిగించడం అంటే అది. అట్ ద సేమ్ టైం ఇన్ ద ట్రూత్ ఆఫ్ ద వర్డ్, వాక్యపు వెలుగులో దాన్ని జరిగిస్తూ ముందుకు వెళ్ళడం, అది బ్యూటిఫుల్. దీన్ని ఏమంటారంటే బాడీ మినిస్ట్రీ. రియల్ బాడీ మినిస్ట్రీ జరిగేది విశ్వాసుల ద్వారా. నేను అదే చెప్పాను ఆ ఇలస్ట్రేషన్లో, ఇన్వెస్టిచర్ ప్రోగ్రాంలో నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ బ్లూ డ్రెస్లో ఉన్న వాళ్ళందరూ దే ఆర్ డూయింగ్ ద మినిస్ట్రీ. పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలుగాను కొందరు ప్రవక్తలుగాను, అందువలన 14వ వచనం, ఇంకా గోల్ ఏంటంటే మెచ్యూరిటీ. ఎలా అంటే అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, తగ్గింపు విషయంలో పసిపిల్లల వలె ఉండాలి, కానీ మెచ్యూరిటీ విషయంలో పసిపిల్లల వలె ఉండక మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముతో లాగు కుయుక్తితోనూ. కొంతమంది దురాలోచనలతో మన దగ్గరికి వస్తారు, తప్పు బోధతో వస్తారు, కుయుక్తితో వస్తారు. ఎలా అయినా వీళ్ళని ఆరోగ్యకరమైన బోధలో నుంచి తప్పించి వేయాలని. ఈ పసిపిల్లలు ఎలా ఉంటారు, బాగానే ఉంది, అది కూడా కరెక్ట్గానే ఉంది కదా, అది కూడా రైటే కదా బ్రదర్, ఇంకా వాక్యం ఈ ఫౌండేషన్ ఎందుకు, వెంటనే అటు ఇటు కొట్టుకొని పోతారు. అది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్ట్. వాక్యం ఏం చెప్తుంది అది తెలియదు బ్రదర్. వాక్యము, వాట్ ఈస్ ద వర్డ్ సేయింగ్? వీళ్ళు ఎట్లా ఉంటారంటే బోట్ లాగా అనమాట. ఆ యొక్క చుక్కాన్ లేని నావు వలె అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతారు, ఎటంటే అటు ఎటంటే అటు. ఇంకా పసిపిల్లలమైనట్లు ఉండక ఈ కుయుక్తిని గ్రహించిన వారమై గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదము. అన్ని విషయంలో ఎదుగుదాం. మెచ్యూరిటీ. ఈ ఆర్డర్ చూడండి, క్రీస్తేమో ఆరోహణుడై ఉన్నాడు, ఆయన గిఫ్ట్స్ ఇస్తున్నాడు, ఆయన సువార్థికులను మరియు ఉపదేశకులను ఇచ్చాడు. ఇప్పుడు ఆ గిఫ్ట్స్ ద్వారా సంఘం పరిచర్య ధర్మం జరిగించుటకు క్షేమాభివృద్ధిలోనికి రావాలి. మరియు అంటున్నాడు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరం నాకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. దానిపైన ఏమంటాడంటే మనం అన్ని విషయంలోనూ ఎదుగుదాం, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. దానికి సత్యము ద్వారా ప్రేమ చెప్పచ్చు, ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు. కొంతమంది సత్యాన్ని చెప్తారు, ప్రేమ చూపించరు. కొంతమంది ప్రేమను చూపిస్తారు, సత్యాన్ని రాజీ పడతారు. సత్యము కలిగి ప్రేమను తెలియచేయచ్చు. అన్ని విషయముల్లో ఎదుగుదము. ఎందుకంటే ఇప్పుడు ఆర్డర్ చెప్తున్నాడు 16వ వచనం, ఆయన శిరస్సు అయి ఉండి, కాపరి శిరస్సు కాదు, ఉపదేశకుల శిరస్సు కాదు, సువార్థికుల శిరస్సు కాదు, క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ఎవ్రీ ఆర్గన్ ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. ఏ బాడీ పార్ట్ పనిచేయకపోయినా, ఒక వేలికి గాయమైనా ఆ దినమంతా మనకి ఇబ్బంది. ప్రేమనంటే అపొస్తలుడైన పౌలు, ఇప్పుడు మీరందరూ క్షమాభివృద్ధి కలుగు చేయుటకు మన పని జరిగింతము. క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. అంటే కమాండ్ కెఫాలోస్ హెడ్ నుంచి వస్తుంది కమాండ్, క్రీస్తు నుంచి వస్తుంది. ప్రతి అవయవమును దాన్ని కాంజాయిన్ చేసి ఉంచుతుంది. ఇప్పుడు క్షమాభివృద్ధి కలుగుటకు మీ పనులు మీరు చేయండి. ప్రభు బలను సమీపిస్తున్న మనము మన పరిచర్య ధర్మం విషయంలో ఎలా ఉన్నాం? లేకపోతే సంఘానికి ఇవ్వబడిన వరములుగా ఇవ్వబడిన ఈ ఉపదేశకులు, ఈ సువార్థికులు, ఈ వాక్య బోధ యందు నిలిచి ఉండటానికి మనం ప్రయాసపడుతున్నామా? లేకపోతే ఇంకా పసిపిల్లల వలె ప్రతి దుర్బోధకు, లేకపోతే ఈజీగా మనల్ని ఈల్డైపోయే ప్రతి పాపమునకు మనం లొంగిపోతూ ఇంకా పసిపిల్లల వలె ఉన్నామా మెచ్యూరిటీలో?
హ్యూమిలిటీలో అయితే పసిపిల్లల వలె ఉండాలి, తగ్గింపులో అయితే చిన్నవారి వలె ఉండాలి. కానీ మెచ్యూరిటీలో అయితే పసిపిల్లల వలె ఉండక ప్రభు బలను సమీపిస్తున్న మనం పరీక్షించుకొని ప్రభు వల్ల చేయవేద్దాం. అలవాటు చొప్పునో యాంత్రికంగానో ప్రభు బల్లో చేయవేయద్దు. కానీ దేవుని యొక్క లేఖనం చెప్తుంది, మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బల్లో చేయవలసిన వారమే ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం.